ఒకసారి మన దేవుని వాక్యంలోకి వెళ్దాం. చూద్దాం ఒకసారి మొదటి యోహాను దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి యోహాను 3:4 చదువు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన జీవితంలో దేవునికి విరోధమని ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5లో ఇది మొదటి. ఇది ఈ మొదటి యోహాను 3:4లో అపోస్తల పౌలుగా, అంటే యోహాను గారు రాశారు. ఇది శిష్యుడని యోహాను. అపోస్తలుడు అంటే యోహాను గారు దేవుని మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమే. ఇది ఎక్కడ అంటే ఆది కాండంలోకి వెళ్తే ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు కాబట్టి ఆ ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏమి జీతం అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ మహిమను కోల్పోయి దేవుని మహిమలో ఉన్నంతకాలం మనం జీవించాం. దేవుని మహిమ కోల్పోయిన తర్వాత లోకంలోకి సత్యన వారి వచ్చాం. సత్యన వారి వచ్చినప్పుడు లోకంలో అన్ని ఆశలు, అన్ని కోరికలు కలుగుతాయి. నువ్వు దేవుని మాట విన్నంతకాలం కూడా నిజముగా నీవు చాలా ఎంతో అన్యోన్యముగా, ఎంతో పరిశుద్ధముగా, దేవునికి ఇష్టడిగా, దేవునితో గడిపేవాడిగా ఉండేవారు ఆదాము అవ్వ. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని మాట వినడం లేదో ఆ క్షణమే ఆ మాట వినకపోవటమే పాపం. అందుకే ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి యోహాను గారు అదే చెప్తున్నాడు. మొదటి మాట ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుని మాట వినకపోవడమే, దేవుని ఆజ్ఞను గైకొనకపోవడమే, దేవుని శాసనాలు అనుసరించకపోవడమే, దేవుని ధర్మశాస్త్రం ఉన్న ప్రతి మాట వినకపోవటమే, దేవుని యొక్క మార్గాలు నడవకపోవడమే, ఆయన త్రోవలో వెళ్ళకపోవడమే, ఆయన వాక్యం ధ్యానించకపోవటమే, ఆయన భయభక్తులు ఉండకపోవటమే, చాలా సంగతులు ఉంటాయి. ఇవన్నీ పాపానికి, దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా ఇది పాపమే. దేవుని పని చేయకపోవటమే పాపం. ఒక మాటలో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మొదటి మాట ఇది ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే పాపం పాపం పాపం. ఈ పాపాన్ని పరిహరించడానికి క్రీస్తు లోకానికి వచ్చాయి. అయితే అయినప్పటికీ పాపం వెంబడిస్తూనే ఏముంది. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:25 వచ్చిన ఒక మాట ఉంది. చూడతారు 14:20, 14:23 త్వరగా తీసారు. నాకు అర్థం కాదు. అనుమానించువాడు తిననే ఎడలా విశ్వాసం లేకుండా తినడు కనుక దోషి అని తీర్పునందు విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. హల్లెలూయా. అవిశ్వాసంతో ఉంటారు కొంతమంది, అజ్ఞాన స్థితిలో ఉంటారు, విశ్వాసం ఉంచరు, అనుమానం. అందుకే యేసు ప్రభువు వారు సువార్తల్లో ఒక శతాధిపతితో మాట్లాడతాడు. నువ్వు సందేహం పడకుంటే, నువ్వు సందేహం లేకుండా ఉంటే ఖచ్చితంగా నీ కుమార్తె బ్రతుకుతుంది. నువ్వు సందేహపడదు. దేవుని నిజంగా ఆయన సందేహం పడలేదు కాబట్టి తన కుమార్తె బ్రతికింది. అనుమానం మనకి ఇది ఉంటుంది అంటారా? ఇది నిజమైన విశ్వాసంలో కూడా అనుమానం ఉంటుంది మనకి. ఇది పాపమే. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరమైన దానిగా ఉండాలి. నీ విశ్వాసం ఎలా ఉంటే బలమైనదిగా ఉండాలి. నీ విశ్వాసం ఎవరి మీద కట్టబడుతుందని, క్రీస్తు అనే పునాదని, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుందన్నట్టుగా ఉండాలి. నీ విశ్వాసం ఎవరంటే క్రీస్తు. ఒక మాటలో చెప్పాలి, నీ విశ్వాసమే క్రీస్తు. అంతే. విశ్వాసానికర్త అయిన యేసు వైపు చూడు, దాన్ని కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి విశ్వాసం ఎవరంటే క్రీస్తు. ఇంక ఇందులో వేరే దేవుడు లేదు. క్రీస్తు విశ్వాసాన్ని గుర్తించుకుని అనుమానించావంటే అది పాపం. అంతే, ఇంకేం లేదు. నువ్వు విశ్వాసవి. నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచాను, దేవుని యందు విశ్వాసం ఉంచాను, తప్పకుండా నేను వెళుతున్న ఆ పని ఏదైనా కావచ్చు, దేవుడు నా పక్షంగా చేస్తాడు. దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. నాకు విశ్వాసం ఉంది. క్రీస్తే నా విశ్వాసం.
క్రీస్తే నా కార్యాన్ని సఫలపరిచేవాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, ఆయన చూసుకుంటాడు. ఇది సరైన తీర్మానం. నువ్వు అనుమానంతో అది అవుతుందా, అవునా, లేనిది అవునా, అవుతుందంటారా, ఇవన్నీ అనుమానము అని, ఇది పాపం. అవిశ్వాసం అనేది పాపం అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ విశ్వాసం క్రీస్తు, ఆ గురి అలా ఉండాలి. అప్పుడు పాపం మీద అది పాపం. నీ గురి ఎప్పుడైతే తప్పుతుందో అది ఖచ్చితంగా పాపమే. అక్కడ అందుకే రాశాడు రోమియోకు రాసిన పత్రికలో 14:23. దేవునికి స్తోత్రం. చూద్దాం, 3వ మాట చూద్దాం. మార్కు 3:29. మార్కు సువార్త 3:29. పరిశుద్ధాత్మకు విరోధంగా పరిశుద్ధాత్మ విషయం దూషించేవాడు ఎప్పుడు, పరిశుద్ధాత్మ విషయం దూషించేవాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడు ఉండునని నీతో నిశ్చయంగా చెప్తాను. ఇది 3వది. పరిశుద్ధాత్మకు నువ్వు ఎప్పుడైతే విరోధంగా ఉన్నావో నీకు క్షమాపణ లేదు, నువ్వు పాపం అంతే. దేవుడు క్షమించరు. ఎందుకంటే ఆది నుండి కూడా ముగ్గురు పనిచేసుకుంటూ వచ్చారు. ఈరోజు కొత్తగా యేసు ప్రభువే చేశాడు, ఈరోజు కొత్తగా తండ్రి అయిన దేవుడే చేశాడు, ఈరోజు కొత్తగా ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు. అలా ముగ్గురు ఏకమయ్యే, ముగ్గురు తిత్తమై ఉన్నారు. వాళ్ళు ఏకదేవులై ఉన్నారు, ఏకంగా ఉన్నారు. కాబట్టి తండ్రి కుమారుడు క్రీస్తు అంటున్నాడు, పరిశుద్ధాత్మని మీరు దొక్కపెట్టండి. పరిశుద్ధాత్మనికి విరోధంగా ఉండదు, పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవునికి ఎలాంటి విరోధముగా నువ్వు పనిచేయకూడదు. ఒకవేళ అలా నువ్వు ఉంటే నీకు క్షమాపణ లేదు, అది పాపం. పాపానికి సునాయాసంగా పరిశుద్ధాత్మను ఒప్పుకోకపోవటమే పాపం. పరిశుద్ధాత్మ దేవుడిని ఒప్పుకోకపోవడమే పాపం. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నిలవకపోవడమే పాపం. పరిశుద్ధాత్మ దేవుడితో సావాసం చేయకపోవడమే పాపం. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు చోటు ఇవ్వకపోవడమే పాపం. ఇది పాపం అంతే, ఇందులో సందేహం ఏమి లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మతో నడిచినప్పుడు పరలోకానికి యోగ్యుడు. పరిశుద్ధాత్మ నువ్వు ఎప్పుడైతే అంగీకరించలేదో, నువ్వు రక్షణ పొందు, నువ్వు పరిశుద్ధి పొందు, నువ్వు వాక్యమే చదువు, నువ్వు బైబిల్ అంతా నవ్వులు మింగేయి, నువ్వు ఏదైనా చేయి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే స్వీకరించలేదో అది పాపం. దేవుడి స్తోత్రం. ఆయనకి పరలోక రాజ్యం ఆయన క్రీస్తు వాడు కాదు. రోమియోకు రాసిన పత్రిక కూడా చెప్తారు, ఆత్మ లేనివాడు రావాడు కాదన్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను అంగీకరించు, అది పాపమే. దేవుడి స్తోత్రం. అదే చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 4వది హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8. నేడు మీరు ఆయన శబ్దమును వినినట్లా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. హల్లెలూయా. దేవుని మాట విన్నా, దేవుని స్వరం ఉన్నా, దేవుని వాక్యం ఎంతకు వచ్చినా, దేవుడు నీతో మాట్లాడినా, దేవుడు దర్శనమిచ్చిన మనం బండబారిపోయినట్టు రాళ్ళులా ఉండకూడదు. మన హృదయాలు కఠినపరచుకోకూడదు. ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో వాళ్ళ హృదయాలు కఠినములయ్యాయి. హల్లెలూయా. 3వ అధ్యాయంలో చెప్తాడు 2 కొరింథీయులు, వాళ్ళ హృదయాలు కఠినములయ్యాయి. అందుకనే మోషే యొక్క ముఖం తీర్చలేకపోయారు. అందుకనే వారి కాళ్ళకి బంధకాలు ఉన్నాయి, వారి చేతులు కట్లు కట్టుబడి ఉన్నాయి, వారి ముఖాల మీద మూసుకుంటారు, హృదయాలు కఠినపరిచేసుకున్నారు. దేవునికి నువ్వు చోటించినప్పుడు నీ హృదయాన్ని దేవునికి పూర్తిగా అప్పగించాలి. నీ హృదయంలో దేవుడే ఉండాలి. హృదయం కఠినపరచుకుని పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే యేసుప్రభువు నీలో రాకపోతే, ఆ తండ్రి అయిన దేవుడు నీలో లేకపోతే నువ్వు బండరాజు అంటే ఇంకేం లేదు. దేవుడికి చోటు ఇవ్వడు. వీళ్ళు అలాంటి వాడంటే మత్తయి సువార్తలో చెప్తాడు 8వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్తాడు, వీళ్ళు ఎలాంటి వారంటే నక్కలకు బొర్రెలు ఉన్నాయట, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడికి దేవుని ఇస్తుంది. కాబట్టి నీ హృదయం ఎవరి కోసం కఠినపరచబడిపోయిందంటే ఈ లోకంలో ఉన్న అన్నిటికీ నువ్వు చోటు ఇవ్వడానికి ఇష్టపడతావు, కానీ దేవుడేనంటే యేసయ్యకి నువ్వు చోటు ఇవ్వడానికి నువ్వు హృదయాన్ని అది పాపమే. అసలు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీ హృదయంలో ఆయన నివసించడానికి. అందుకే పౌలు గారు కూడా ఒక సందర్భంలో చెప్తాడు, పౌలు రాసిన పత్రికలో, దేవుని దేహంతో మహిమపరచడానికి. దేవుని దేహంతో మహిమపరచడం దేవుడు నీలో ఉండాలి, దేవుడిని నీ దేహం పని స్థుతించాలి, దేవుని స్థుతించాలి.
అంటే దేహం పరిశుద్ధపరచబడాలి. మరి మన దేహం అంతా, మన హృదయం అంతా కఠినబారిపోయినప్పుడు, మన హృదయం కఠినమైపోయినప్పుడు మళ్ళీ ఏముంటుందంటే లోకం అనే ప్రతి ఇచ్చిరని లోకం అంతా మన హృదయం ఉంటుంది. అప్పుడు దేవుడికి చోటు. ఈ మాట మొదటి అధ్యాయంలో వారు దేవుడికి చోటు ఇవ్వడం ఉన్నారు కనుక వారు చేయరాని కార్యాలు చేస్తారు కనుక వారిని భ్రష్టు మనిషికి అప్పగించారు. అది పాపమే. దేవుని చోటు ఇవ్వకుండా, దేవునికి హృదయంలోకి ఆహ్వానించకుండా, నీ మనసులోకి క్రీస్తుకి చోటు ఇవ్వకుండా, నీ హృదయంలోకి క్రీస్తుకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, క్రీస్తుని నీవు నీ హృదయంలో ఉంచుకోకుండా నీ హృదయాన్ని కఠినపరిచేసుకొని, నా జీవితంలో కార్యాలు జరగలేదు, దేవుడు నా పక్షాన మేలు చేయలేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదంటే, నేను నిన్న 2 రోజుల క్రితం చెప్పాను, భక్తిహీనత యోధా కోసం చెప్పాను. ఆ హీనతని వెంబడించినంత కనుక నీ ప్రార్థన జవాబు రాదు. యోధ జీవితంలో ఏదైతే హీనత, ఏదైతే దురాలోచన ఉందో దాన్ని తెలుసుకోలేనప్పుడు యేసు ప్రభువుకి 30 దినాలకి తిరిగి పట్టుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన అప్పగించేశారు సిలువకి. ఆయన ఇలా హింసిస్తున్నప్పుడు, ఇంత బాధపెడుతున్నప్పుడు ఆ 2 క్షణాల్లో తనకున్న పోరాటము పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించలేనందుకు, దేవుడికి తన హృదయంలో చోటు ఇవ్వడానికి, పరిశుద్ధమైన దాని మీద పరిశుద్ధాత్మతో సావాసం లేనందుకు తను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దేవుడిని నేను అప్పగించేశాను. ఒకవేళ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నా తోటి సావాసులైన అపోస్తులు, నాతో ఉన్న నా తండ్రితో నా దేవుడిని యేసని గుర్తించి, దేవుడే నాతో ఉండడానికి గుర్తించి, ఆయన చెప్పింది ఆ కార్యాలు, లేకపోతే అద్భుతాలు, లేకపోతే ఆ ప్రార్థన, ఆ బోధనలు, ఆయన చేసిన మేలులు, ఇవి కూడా నేను వాళ్ళతో ఏకీభవించి జరుగుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆ రోజు అంగీకరించుంటే ఈరోజు ఆయన నేను అప్పగించుండేవాడిని. సో మీరు అలాంటి పని చేయొద్దని 2-3 నిమిషాల్లో ఆయనకి పరిశుద్ధాత్మ దేవునికి ఒక పోరాటం అయిపోయింది. ఇలాంటి పరిస్థితి క్రీస్తునందు విశ్వసించిన వారు ఎవరు కూడా తెచ్చుకోవద్దు అని వ్యాధులతో మరణానికి అప్పగించబడుతూ ముందు ఆయన పడ్డత హల్లెలూయా. హీనమైన భక్తి చేయకూడదు. పరిశుద్ధాత్మలో హృదయపూర్వకంగా ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం. ఆత్మ సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. అది కూడా పాపమే. ఇక్కడ చెప్పేది అదే, అది కూడా పాపమే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుండా నువ్వు ప్రార్థన చేసేస్తున్నది, నీ డబ్బా కొట్టుకునే దేవుడు ఏంటాడు. నీ హృదయం కట్టిపరుచుకున్నావు, లోపలేమో క్రీస్తు లేదు, బయట ఏమో నోటితో చెప్తున్నావు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళట్లే. దేవుని స్తోత్రం. విరిగి నలిగిన మనస్సుకి ఆయన ఆసానుడటే హల్లెలూయా. మరి ఏది మన దగ్గర అంటే కనపడదు, అది కూడా పాపం. 5 వచ్చాము యాకోబు 4:15 యాకోబు రాసిన పత్రిక 4:15 త్వరగా. కాబట్టి మేలైనది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపం. ఒక మేలైన పని, మేలైనది ఏదుంది సృష్టిలో? వస్త్రాలు పంచడం, ఇతరులకు ఆహారం పెట్టడం, లేకపోతే దాహం అనే నీళ్ళు ఇచ్చట, ఏంటి వేదన చేర్చుకోవట, ఏంటి అసలు మేలైనది? మనం రకరకాల ఆలోచన చేసేస్తాం. ఇదిగో 100 మందికి అన్నదానం, 100 మందికి వస్త్రదానం, 100 మందికి నీళ్ళు లేవు కాబట్టి 100 గ్రామాలకు నీళ్ళు పంపి, అంత మాత్రాన నువ్వు ధన్యుడివి కాదు, అంత మాత్రాన నువ్వు దేవుని దృష్టిలో ఒక గొప్ప పరిశుద్ధుడు కాదు, అంత మాత్రాన దేవుని దృష్టిలో నువ్వు ఏమాత్రము కూడా యోగ్యుడు కాదు. దేవుని స్తోత్రం. మరి ఏంటి మేలైందంటే ఆయన వాక్యమును ప్రకటించాడు. హల్లెలూయా. ఏం చేయాలట? మేలైనది ఏమైనా ఉందంటే ఆయన చెప్తాడు, వాక్యమే. ఆయన ప్రకటించడమే, యేసును ప్రకటించడమే, యేసును కూర్చిన వార్త అందించడమే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వాక్యం ప్రకటించాలి, సువార్త చేయాలి. భూతిగంతం నివాసం వరకు వాక్యమును ప్రకటించాలి, వాక్యము జనులకు తెలియచేయాలి. వాక్యం నేర్చుకున్నట్టు నీవు, ఆ వాక్యం పెరిగినట్టు నీవు అక్కడే ఉండిపోకూడదు. ఆ వాక్యం అట అనేకులకు పంచే వ్యక్తిగా ఉండాలి. అదే మేలైంది ఆయన దృష్టిలో. అలా చెప్పకపోవడం కూడా పాపమే. వాక్యం అంటే ఎవరు? దేవుడు.
ఆ దేవుడి గురించి, నువ్వు నమ్మిన దేవుడి గురించి నువ్వు చెప్పకూడదు పాపం. దేవుడికి స్తోత్రం. నువ్వు అంగీకరించి, దేవుడిని స్వీకరించి, సొంత రక్షకుడిని అంగీకరించి నువ్వు ఇంకొకరికి ఇదిగో ఈయన దేవుడు అని చెప్పకపోవడం పాపం. ఈయన దేవుడు, ఈయన సృష్టికర్త, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంతవరకు ఇంతకాలం నేను ఎలా ఉన్నానో ఏమై ఉన్నానో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈయన నన్ను ఈ స్థితిలో ఉంచాడు, ఈయనే దేవుడు, అంతే. అది చెప్పకపోవడం కూడా పాపమే అంట. ఈయన దేవుడని సాక్షిగా ఉండకపోవడం కూడా పాపమే. ఈయనే దేవుడని నీ తోటి వరకు చెప్పకపోవడం కూడా పాపమే. ఇంకో విషయం ఏంటంటే దేవుడని చెప్పకపోవడం అది పాపం అయితే, ఇంకొక విషయం ఏంటంటే నీవు ఇతరులతో, నీ తోటి వారితో ఏదైనా అది అబద్ధం కానీ, లేకపోతే సరైన వాక్యం విధానం కానీ, అబద్ధపు బోధ కానీ, దుర్బోధ కానీ, లేకపోతే కల్పనా కథలు కానీ వచ్చినప్పుడు అది కరెక్ట్ కాదు, ఇదిగో వాక్యం ఎలా చెప్తావు, దేవుడు ఎలా చెప్తాడని చెప్పకపోవడం అది కూడా పాపం. పాస్టర్ గారు చెప్పిన దాంట్లో చాలా రైట్, ఇదిగో నేను చదివాను, ఎన్నిసార్లు ఎన్ని చోట్ల రాయబడదు, ఇది కరెక్ట్ అని చెప్పడం, అలా చెప్పకపోవడం కూడా అది పాపం. ఎందుకంటే వాళ్ళు కల్పనా కథలు అంటే దాన్ని చూసి నమ్ముకోవడం, ఆ కల్పనా కథలు చదివి ఉపమానాలు, పెట్ట కథలు చెప్పుకొని జీవితాన్ని కొనసాగించడం కూడా పాపం. వాక్యం 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 అని, వాక్యం ఇతరులకు చెప్పకపోయినా ఆ వాక్యం తెలియని వారికి ఆ వాక్యం మనకు తెలిసినప్పుడు దాన్ని తెలియపరిచి అది వాళ్ళకి అర్థమైనట్టు చెప్పకపోవడం కూడా పాపమే, అంతే. అదే మేలైంది ప్రభు చెప్తుంది. అది ఎంత శ్రమ అయినా, అది నీకు హింస అయినా, బాధ అయినా, అందులో నువ్వేమైపోయినా ఆయన కోసం అర్థసాక్షి అయిపోయినా ప్రకటన ప్రవీణాన్ని అయిపోలేదా? అమెరికా ఏం పేరండి, గ్రెంటా ఆయన పేరు, కుర్రోడు ఈ మధ్య చనిపోయిన అమెరికాలో ప్రకటిస్తున్నాడు. ఆయన చేసింది కూడా ఎంత సత్యవాక్యాన్ని అందించినట్టు వారు ఎంతమంది అర్థసాక్షులు అయిపోయారు. నువ్వెంత నేనంత అవుతాం, నష్టమే ఉంది దేవుడి కోసం. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఒకరోజు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేములో హల్లెలూయా వాళ్ళు ఉంటారండి. ఇలాంటి అర్థసాక్షులు అందరూ కూడా అందులో ఉంటారు, అందరూ ఉంటారు. అందులో నువ్వు నేను కూడా దేవునికి స్తోత్రం. అయితే ప్రకటించడానికి, బోధించడానికి, అనేకులకు తెలియచేయడానికి నీ నోరు కట్టేసుకోవద్దు, నీ చేతులు కట్టేసుకోవద్దు, నీ కాళ్ళు కట్టేసుకోవద్దు. నువ్వు కట్టుకోవాల్సింది ఏమో తెలుసా? వాక్యం అనే వస్తువు, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు, దేవునికి స్తోత్రం. విశ్వాస పరిమాణం, పరిశుద్ధాత్మ, మీకు అర్థమవుతుందండి. ఆజ్ఞ వినటం, ఈ 5 మనం ఎప్పుడైతే మన హృదయం ఇవన్నీ దేవుళ్ళలో ఎప్పుడైతే పరిపూర్ణంగా వెళ్తాయో అందులో దేవుడు వాటిని మనం జయించాలి కనుక దేవుడు మన పక్షంలో ఉండి మనకి ఏ విధమైన పరిశుద్ధితో నడవాలో అనుక్షణం నడిపిస్తాం. అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు తోడే నడిపించేదాకా ఆమేన్ ఆమేన్ అని ప్రార్థన